జోరు వానలోనే నారికెళ్లపల్లి, వల్లూరు పంచాయతీలలో జలదిగ్బంధనంలో చిక్కుకున్న కాలనీలను సందర్శించి ప్రజలను పరామర్శించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తుఫాను ప్రభావం సర్వేపల్లి నియోజకవర్గంపై చాలా తీవ్రంగా ఉందని, నాట్లు పూర్తిగా మునిగిపోయిన నేపథ్యంలో మళ్లీ నార్లు పోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నష్టపోయిన రైతులకు విత్తనాలను సబ్సిడీపై అందించడంపై ఇప్పటికే కలెక్టర్ హిమాంశు శుక్లాతో మాట్లాడాను అని తెలిపి, మంత్రులతోనూ చర్చిస్తానని తెలిపారు. విత్తనాలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. మొత్తం పొలాలు అన్న కొడుకు దావడం నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు మార్నింగ్, ఈరోజు 4వ తేదీ ఉదయం 8:30కి తీసుకున్న ఇవి తీస్తే ఒక్క వెంకటాచల మండలం 384 మిల్లీమీటర్స్, నెక్స్ట్ మనుబు సైదాపురం 309, నెక్స్ట్ మళ్ళీ పొదలకూరు 294, కోవూరు 245, రూరల్ 240, కొడవలూరు 234, ముతుకూరు 220. అంటే ఆల్మోస్ట్ 23-24 సెంటీమీటర్స్, 240, 284 మిల్లీమీటర్స్ ఈ జస్ట్ 3 డేస్లో పడ్డాయి. మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్ 8:30, ఇది 8:30కి రీడింగ్. ఇది 8:30 తర్వాత మళ్ళీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఇప్పుడు చూశారు మీరు, వేల ఎకరాలు. నేను వెంకటాచల మండలం వచ్చాను, ఉదయం మనుబోలుకు వచ్చాను. వేల ఎకరాలు మునిగిపోయినాయి, నారు మళ్ళీపోయినాయి. కొంతమంది నార్లు వేసినైపోయినాయి, కొన్ని గ్రామాలు నార్లు ఎత్తేసారు. మనుబోళ్ళు అయితే ఆ కండలేరు ఇప్పుడు ప్రమాదకరంగా ఉంది. కండలేరు ఇన్ఫ్లోస్ ఇప్పటికే 60 టీఎంసీలు ఉన్నాయి, 61 దాటి పెట్టేదానికి లేదు. ఎందుకంటే బయట క్యాచ్మెంట్ ఏరియాలో రైతులు ఇబ్బంది పడతారు. అందుకని 61 టీఎంసీకి ఆపియాలి. ఇప్పుడు 28,000 ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి వదలాల్సి వస్తుంది కండలేరుకి. ఇప్పటికే మనుబోలు మండలం మునిగిపోయింది. వెంకనపాళెం, కట్టుపల్లి, కొలనకూతురు పడవల్లో పోతున్నారు. ఇప్పుడు తిరుమలంపాళెం బోట్ పెట్టించాము. ఇటువంటి పరిస్థితి 2015 సంవత్సరం రిపీట్ అయింది వర్షపాతం. సో ఇప్పుడు అందరికీ విత్తనాలు సబ్సిడీ మీద ఏర్పాటు చేయాలా. ప్రతి ఒక్కరు పాపం అడిషనల్ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. ఏదేమైనా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తాము. గవర్నమెంట్ నుంచి ఎంతవరకు సహాయం అందించగలమో అది అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన అచ్చెన్నాయుడుతో మాట్లాడతాను, సెక్రటరీస్తో మాట్లాడతాను. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తాము. రైతులను ఆదుకునే ప్రతి చర్య తీసుకుంటాం. కొన్ని కాలనీలు మునిగిపోయినాయి, వాటికి కూడా వాళ్ళు సైక్లోన్ షెల్టర్స్కి సచివాలయంలోకి షిఫ్ట్ చేసి ఆ భోజనాలు కూడా కొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నాం. పూడిపత్తి గ్రామం వచ్చేటప్పుడు ఎగోమెంట్ చూసాము, తాడిపత్తిపాళెం చూసాము. టోటల్ సముద్రమే. మీరు ఇటుగా పక్కన ఇటు చూశారంటే అంత సముద్రమే, వేల ఎకరాలు మునిగిపోయి ఉంటాయి. అటువంటి పరిస్థితి మళ్ళీ 2015 రిపీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.